సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో మన సీఎం పంక్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ కి అండ్ సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ కి కొంచెం బాగానే వార్నింగ్ ఇచ్చినారు. ఈ రోజు రాల్ వచ్చి ఎస్ బాస్ అంటే సీఎం పంక్ వచ్చినారు. అండ్ రోమన్ రేన్స్ గురించి అండ్ స్పెషల్లీ మన వాయిస్ మ్యాన్ అంటే మన పాల్ హేమన్ గురించి చాలా మాట్లాడినారన్నమాట ఈ రోజు మన సీఎం పంక్ అండ్ బాస్. అంతేకాదు ఈ రోజు మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ మన హీల్ జాన్ సీనా వచ్చినారు. జాన్ సీనా సెగ్మెంట్ అయితే ఈ రోజు నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ ఉండనమాట. చాలా చెప్పినారు మన జాన్ సీనా, చాలా మాట్లాడినారు, చాలా ఇంట్రెస్టింగ్ మాట చెప్పినారన్నమాట. కోడీ అండ్ జాన్ సీనా మరొకసారి ఈరోజు ఫేస్ టు ఫేస్ వచ్చినారు. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను బాస్. నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ రౌండ్ అనమాట, ఎస్పెషల్లీ మన జాన్ సీనా సెగ్మెంట్. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జాన్ సీనాది. సో జాన్ సీనా ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ చాలా భయంకరంగా బూ చేస్తున్నారు బాస్. జాన్ సీనా సక్సెస్ అంటున్నారు, చాలా భయంకరంగా బూ చేస్తున్నారు. అండ్ జాన్ సీనా రింగ్లో వచ్చిన తర్వాత మన జాన్ సీనా ఏమన్నారు అంటే, మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మీ మైండ్లో ఏదో ఉందన్నమాట, అంటే మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఏమైనా ఉంటే చెప్పండి అన్నట్టు మన జాన్ సీనా మాట్లాడంగా అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఏదో చాంట్ చేస్తుంటారు. అంటే చాంట్ అంటే మొత్తం ఏదో తిడుతుంటారు అనమాట, బూ చేస్తుంటారు. సో అప్పుడే మన జాన్ సీనా ఏమన్నారంటే, అంతే కదా, అంటే ఇక మీరు స్టార్ట్ చేసినారన్నమాట, అంటే మీరు ఒక పిచ్చి పని చేయడము స్టార్ట్ చేసినారు. అండ్ ఇది మీరు ఎప్పటికీ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మీకు అర్థమవుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందేమో, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మొత్తం స్పాట్ లైట్ మొత్తం మీ పైన తీసుకొస్తున్నాను, మీకు అర్థమవుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ టికెట్స్ కొనుక్కొని వచ్చిన వాళ్ళు కావాలని చాలా చాలా ఎక్కువ చేస్తున్నారనమాట. లైక్ లాస్ట్ వీక్ నేను ఒక చిన్న బాబు గురించి మాట్లాడినా అనమాట. అండ్ ఆ బాబు ఒక పిచ్చి ఫేస్ పెట్టినాడు, ఆ పిచ్చి రియాక్షన్ వచ్చిందనమాట. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఆ రియాక్షన్ వీడియో పోస్ట్ చేసింది. అండ్ ఆ బాబు ప్రతి ఒక్క చాలా కనిపించడం స్టార్ట్ అయినాడు అనమాట. అంటే ఇంటర్నెట్ ప్రతి ఒక్క చాలా ఆ బాబు కనిపించినాడు. అండ్ మీ అందరూ చాలా బాగా నచ్చింది అనమాట అది. సో గాయస్ అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ జాన్ సీనాకి తిట్టడం స్టార్ట్ చేసినారు. ఎఫ్ సీనా అని చెప్పినారు. ఎఫ్ అంటే తిట్టేసినారు అనమాట. ఇప్పుడు ఒక నార్మల్ భాషలో చెప్పాలంటే బొంగులో సీనా, బొంగులో సీనా అని చాంట్ చేయడం స్టార్ట్ చేసినారు అన్నమాట. నిజంగా చాలా పిచ్చి కోపం వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళు పిచ్చి సాలెగాలాలు జాన్ సీనా లాంటి సూపర్ స్టార్కి బొంగులో సీనా అని చాంట్ చేస్తున్నారు అన్నమాట. నిజంగా లాస్ట్ వీక్ చేసినారు అండ్ ఈ వారం చేసినారు. అసలు ఏమైనా అర్థమవుతుందా రింగ్లో ఎవరు ఉన్నారు ఏందని ఇష్టం ఉన్నట్టు వాగేస్తున్నారు. సరే ఇప్పుడు జాన్ సీనా హీల్ సైడ్ ఓకే, బట్ బూ చేయండి అంటే ఫ్యాన్స్ బూ చేస్తారు, హేట్ చేస్తారు, అక్కడ వరకు ఉంటే మంచిది బాస్. ఫ్యాన్స్ ఒక లిమిట్ ఉండదన్నమాట. ఫ్యాన్స్ బూ చేస్తారు ఓకే, బట్ అక్కడ తిడుతున్నారు బాస్. వాళ్ళు బొంగులో సీనా, బొంగులో సీనా అంటున్నారు. నిజంగా అంటే వాళ్ళు టీవీలో కడుపు చేస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. వాళ్ళు తిట్టినప్పుడు అక్కడ లైట్గా వాళ్ళు కట్ చేస్తున్నారు అన్నమాట. సో ఎందుకు కట్ చేస్తున్నారు టీవీలో, ఎందుకంటే తిడుతున్నారు వాళ్ళు. నిజంగా చాలా పిచ్చి కోపం వచ్చిందన్నమాట. సో దీనిపైన మీరేమంటారు మీ కామెంట్లు ఇవ్వండి. సో ప్రెజెంట్ కోసం అయితే మనం సెగ్మెంట్ కంటిన్యూ చేద్దాం. సో దాని తర్వాత మన జాన్ సీనా ఏమన్నారంటే, ఫస్ట్ కొంచెం నవ్వినారు అండ్ దాని తర్వాత మన జాన్ సీనా ఒకటి మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే, నేను ఎప్పుడు నిజం చెప్తాను అండ్ ఆ నిజం ఏంటంటే మీరే కదా, అంటే మీరే ఫస్ట్ మమ్మల్ని అంటే చాలా ప్రేమతో చూడడం స్టార్ట్ చేస్తారు, అంటే మరీ చూస్తారన్నమాట. అండ్ ఒకటోసారి మీరు రివర్స్ అయిపోతారు. నిజం చెప్పాలంటే మీరు చాలా పెద్ద వేస్ట్ గాలు తెలుసా అని అక్కడ ఉన్న ఫ్యాన్స్ చెప్పినారు. అండ్ మన జాన్ సీనా ఏమన్నారు అంటే, 25 సంవత్సరాల నుంచి నేను మీ అబద్ధం వింటున్నాను, నేను మీ మాటలు అంటే మీ సప్పుడు వింటున్నాను, కానీ నేను మీలాగా వేస్ట్ చేయలేదన్నమాట, నేను అటెన్షన్ ఇచ్చినాను అని జాన్ సీనా చెప్పగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ మళ్ళీ ఒకసారి తిట్టడం స్టార్ట్ చేసినారు, బూ చేసినారు మన జాన్ సీనాకి. సో అప్పుడే జాన్ సీనా ఏమన్నారు అంటే, మీరు నా కోసం ఇంకా చాలా ఈజీ చేస్తున్నారు, మీకు అర్థమవుతుందా, నా కోసం ఇది చాలా ఈజీ అయిపోతుంది. మీరు నా కోసం చాంట్ చేసేటప్పుడు నేను అటెన్షన్ ఇచ్చినాను, అర్థమవుతుందా, నేను మీ అందరికి రివార్డ్ ఇచ్చినాను, నేను మిమ్మల్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేసినాను. అంటే నాకు మీ గురించి చాలా తెలిసింది. అంటే మీరేమనుకుంటున్నారు, మీ అందరికీ నా గురించి తెలుసు అని మీరు అనుకుంటున్నారా? కాదు, మీకు నా గురించి ఏం తెలీదు, నాకే మీ అందరి గురించి చాలా ఎక్కువ తెలుసు అనమాట. మీకు తెలియందివి నాకు తెలుసు అని జాన్ సీనా చెప్పినారు. అండ్ జాన్ సీనా ఏమన్నారు అంటే, నిజం చెప్పాలంటే మీ లైఫ్ మొత్తము చాలా అంటే చాలా బాధగా, చాలా సాడ్గా ఉంటుంది కదా. అండ్ నిజం చెప్పాలంటే ఇదంతా మీ అధికారం తెలుసా. అండ్ నా గురించి మాట్లాడితే అంటే నాకు నిజం చెప్పాలంటే చాలా అనుభవం దొరికిందనేమాట. ఏంది నమ్మకం లేదా? కావాలంటే మీరు నా లైఫ్ ఏదో ఒక మూమెంట్ గురించి మాట్లాడండి, నేను చెప్తాను అప్పుడు ఏం జరిగిందో, నాకు ఏం ఎక్స్పీరియన్స్ వచ్చిందో చెప్తాను. నేను ఎప్పుడైనా మంచిగా గెలిచినప్పుడు మీరు చేరేసిన అన్నమాట,
నేను రింగ్లో వచ్చి మాట్లాడినప్పుడు మీరందరూ చాలా ఇన్స్పైర్ అయినారనమాట. నేను రెగ్యులర్గా కనిపించగానే మీరందరూ నాతో బోర్ కావడం స్టార్ట్ చేసినారనమాట. అండ్ అంతేకాదు నేను కొంచెం సెల్ఫిష్ కాగానే మీరు అందరూ నన్ను హేట్ చేయడం స్టార్ట్ చేసినారనమాట. అండ్ నేను ఏమైనా మాట్లాడంగానే మీరు అందరూ ఇప్పటిలాగానంటే మీరు వాట్ అంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ వాట్ అంటూ ఉంటారు. అండ్ ఎప్పుడు మన జాన్ సీనా నేను ఎప్పుడైనా ఏమైనా మాట్లాడంగానే మీరు వాట్ అంటారు అని చెప్పినారనమాట. అండ్ అంతేకాదు జాన్ సీనా ఏమన్నారంటే మీరు ఎప్పుడు అంటే మీ గురించి మీరు చాలా నేర్పించినారనమాట. లైక్ నేను 2005లో ఆ స్పిన్నర్ ఛాంపియన్షిప్ తీసుకొచ్చినాను. అండ్ అప్పుడు మీరు ఏం చేసినారు, మొత్తం నెగిటివ్ కామెంట్ చేసినారు నా పైన. నాకు అందరూ స్టూపిడ్ అని చెప్పినారు. అండ్ ఛాంపియన్షిప్కి ఒక బొమ్మలా ఒక టాయ్లా మార్చేసిన అని ఈ టైప్లో మీరు నా గురించి బ్యాడ్గా మాట్లాడినారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఛాంపియన్షిప్ ఎప్పుడు ఛాంపియన్షిప్ ఉంటాయన్నమాట. అది ఒక బొమ్మలో ఎప్పుడు మారదు, అర్థమవుతుందా? కానీ మీరు చేసినారు ఆ పని. సో అందుకని ఇప్పుడు నేను మీ అందరికీ చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ రెస్లింగ్కి మొత్తము సర్వనాశనం చేస్తాను. ఈ రెస్లింగ్ మొత్తం నేను పాడు చేస్తాను అన్నమాట. అండ్ మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే నేను ఈ రెసల్మేనియాలో 17 టైమ్స్ ఛాంపియన్షిప్ నేను గెలుస్తాను. అండ్ దాని తర్వాత మీరు ఆ ఫనీ పేరు అంటే ఆ రిక్ ఫ్లేర్ పేరు మీరు మర్చిపోతారు. అండ్ ఇక ఎప్పటికీ నా పేరు ఉండిపోతే అందరూ జాన్ సీనా పేరు గుర్తుపెట్టుకుంటారు ఎప్పటికీ. నేను అందరు సూపర్ స్టార్స్ ముందు ప్రతి ఒక్క ఫ్యాన్ ముందు నేను ఆ ఛాంపియన్షిప్ గెలుస్తాను. అండ్ దాని తర్వాత నేను ఆ ఛాంపియన్షిప్తోనే రిటైర్మెంట్ తీసుకుంటాను అనమాట. అంటే నేను వెళ్ళిపోతాను. అండ్ నేను నాతో పాటు ఆ ఒరిజినల్ ఛాంపియన్షిప్ నేను తీసుకెళ్ళిపోతాను. అండ్ దాని తర్వాత WWE మీ అందరి కోసము ఒక బొమ్మ టైటిల్ తీసుకొస్తానమాట. అండ్ మీరు అదే డిజర్వ్ చేస్తారనమాట. మీ అందరి కోసం ఆ బొమ్మ టైటిల్ ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ ఛాంపియన్షిప్ నా ఇంట్లో ఉంటాయన్నమాట. ఎందుకంటే నేను ఒరిజినల్ ఛాంపియన్షిప్ తీసుకెళ్ళిపోతాను. ఎందుకంటే నేను మొత్తం WWE హిస్టరీలో ఒక ఒరిజినల్ ఛాంపియన్ నేనే ఉంటాను. అర్థమవుతుందా? నాకు ఎవరు ఆపలేరు అని మన జాన్ సీనా చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన కోడి రోడ్స్. సో మన అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ కోడి రోడ్స్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాలా మంచిగా చీర్ చేసినారు. అండ్ మన కోడి రోడ్స్ రింగ్లో వచ్చి చెప్పినారు, ఏంది ఇందాక ఏమన్నావు జాన్ సీనా, నువ్వు ఈ ఛాంపియన్షిప్ ఫ్యాన్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతావా? ఫస్ట్ నా దగ్గరికి వెళ్ళి టైటిల్ తీసుకొని చూపి. అండ్ నిజం చెప్పాలంటే లాస్ట్ వీక్ నేను కొంచెం రాంగ్ చెప్పినా అన్నమాట. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను కొత్త జాన్ సీనా పాత జాన్ సీనా అని మాట్లాడినాను. బట్ నిజం చెప్పాలంటే నేను చూస్తే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నువ్వు ఇప్పుడు ఒక డిఫరెంట్ చాలా కోపంలో ఉన్న జాన్ సీనా అన్నమాట, ఒక డిఫరెంట్ జాన్ సీనా. కానీ నువ్వు ఒక పెద్ద మిస్టేక్ చేసినావు, చాలా పెద్ద తప్పు చేసినావు జాన్ సీనా. అంటే తప్పు అంటే ఏదో నువ్వు నా పైన అటాక్ చేసినావు కదా ఇంతకుముందు, అది కాదు. ఇక్కడ నువ్వు ఇంత మంచి పీపుల్ ముందు, ఇంత మంచి ఫ్యాన్స్ ముందు నువ్వు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నావు చూడు, ఇందాక నువ్వు మాట్లాడిన చూడు, అది నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు. అది నేను ఇక్కడ ఉన్నాను, ఈ బిల్డింగ్లో ఉన్నాను. అండ్ నువ్వు ఈ టైప్లో మాట్లాడి చాలా పెద్ద మిస్టేక్ చేసినావు. నీకు తెలుసా ఈ టైటిల్ ఒక్కరోజు కోసమైనా ఈ టైటిల్కి నేను ఎత్తుకోవాలని నేను ఎంత కష్టపడాలి నీకు తెలుసా? అండ్ నువ్వేమో ఈ టైప్లో మాట్లాడుతున్నావు. సో చూడు జాన్ సీనా, ఓపెన్లీ చెప్పాలంటే సరే నీకు టైటిల్ కావాలని చెప్పినావు కదా అని అక్కడ రింగ్ మధ్యలో టైటిల్ పెట్టేసినారు. సరే తీసుకొని చెప్పినారు అనమాట, అంటే తీసుకొని చూపి అని చెప్పినారనమాట. మన కోడి రోడ్స్ ఒక టైంలో ఛాలెంజ్ చేసినారు జాన్ సీనాకి. బట్ మన జాన్ సీనా అంటే కొంచెం టైటిల్ తీసుకోలేదు, కొంచెం బిల్డప్ ఇచ్చినారు, బట్ టైటిల్ తీసుకోలేదు. అండ్ కోడి రోడ్స్ ఏం మాట్లాడలేదు. అండ్ మన జాన్ సీనా అక్కడికి వెళ్ళి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతుంటారు. సో అప్పుడు మన కోడి రోడ్స్ పిలిచినారు, హే జాన్ సీనా ఎక్కడ వెళ్ళిపోతున్నావు అని టైం పిలిచినారు అనమాట. వచ్చి టైటిల్ తీసుకొని చెప్పినా బట్ అయినా జాన్ సీనా రాలేదు. దాని తర్వాత కోడి రోడ్స్ ఏమన్నారు అంటే, నువ్వేమైనా చేసుకో జాన్ సీనా, అంటే ఈ టైటిల్ ఎప్పుడు మా దగ్గర ఉంటుంది, ఈ టైటిల్ మా దగ్గరనే ఉండేలా మేము చూసుకుంటాం అనమాట. అండ్ ఇప్పుడు నువ్వు ఖాళీ చేతులు వెళ్ళిపోతున్నావు చూడు, సేమ్ నువ్వు ఇలాగే అంటే నువ్వు రెసల్మేనియాలో సేమ్ ఇలాగే ఖాళీ చేతులు నువ్వు వెళ్ళిపోతావు అనమాట. అండ్ ఓన్లీ రెసల్మేనియాని కాదు, ఈ WWE నుంచి నువ్వు మొత్తము రిటైర్మెంట్ అవుతావు చూడు, అప్పుడు నువ్వు ఖాళీ చేతులు రిటైర్మెంట్ అవుతావు అనమాట. ఖాళీ చేతులే నువ్వు ఈ WWE నుంచి వెళ్ళిపోతావు అని ఈ టైప్లో మన కోడి రోడ్స్ చెప్పినారు. అండ్ కోడి రోడ్స్ ఏమన్నారు అంటే, ఛాంపియన్ అక్కడ లేడు జాన్ సీనా, అంటే నువ్వు ఛాంపియన్వి కాదు, నేను ఈ రింగ్లో ఛాంపియన్ ఉన్నాడు, అర్థమవుతుందా అని మన కోడి రోడ్ చెప్పినారు. సో ఈ సెగ్మెంట్ నిజంగా చాలా క్రాక్గా ఉండే, మొత్తం సెగ్మెంట్ కవర్ చేయడానికి ట్రై చేసినాను బాస్. మీరు చూడండి టైం అవుతుందో అంటే ఆల్రెడీ అంటే 8-9 నిమిషాలు అవుతుంది అనమాట వీడియోకి. సో ఇప్పుడు మీరు చూడండి అంటే ఒక్క సెగ్మెంట్ కవర్ చేయడానికి ఇంత టైం అయిపోయింది అనమాట. నేను చాలా కష్టపడి సెగ్మెంట్ కవర్ చేస్తాను మీకోసమే. సో అందుకని మీరు వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోకుండ్రి బాస్. సో నెక్స్ట్ మనకి ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ వర్సెస్ మన జే ఊసో. అండ్ మన జే ఊసో మిస్టరీ పార్ట్నర్ ఇంకెవరో కాదు మన జిమ్మీ ఊసో అనమాట. సో మనకి ఫైనల్ ఈరోజు ది ఊసోస్ చూడడానికి దొరికినారంటే మన జిమ్మీ ఊసో జే ఊసో కలిసి హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లా ఫైట్ చేసినారు ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్తో. సో బాస్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే, కొంచెం పెద్ద మ్యాచ్ ఉండే అనమాట. చాలా మజా వచ్చింది ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన
జే ఊసో అండ్ జిమీ ఊసో. కానీ ఈ మ్యాచ్లో వీళ్ళు గెలిచిన తర్వాత మన గుంథర్ వచ్చి ఫస్ట్ జిమీ ఊసో పైన అటాక్ చేసినారు అండ్ జే ఊసో పైన అటాక్ చేసినారు. కానీ మన జే ఊసో ఫైట్ బ్యాక్ చేసినారు అండ్ జే ఊసో స్పియర్ కొడుతున్నప్పుడు మళ్ళొకసారి బాచ్ అయిపోయింది బాస్. అంటే లాస్ట్ వీక్ ఒక బాచ్ జరిగింది అండ్ లాస్ట్ వీక్ బాచ్ జరిగినందుకే ఫ్యాన్ ఛాన్స్ అలా ఎక్కించినారు అండ్ ఈరోజు స్పియర్ కొడుతున్నప్పుడు కాలు జారిపోయింది అనమాట. మరోసారి బాచ్ జరిగింది అండ్ అప్పుడు మన గుంథర్ లాభం లేపి మన జే ఊసో కొడుతూనే ఉంటారు. సో అప్పుడే మన జిమీ ఊసో స్టీల్ చైర్ తీసుకొని రింగ్లో వచ్చినారు బాస్ అండ్ అప్పుడే మన గుంథర్ అక్కడికి వెళ్ళిపోయినారు. సో నిజంగా చాలా మంచి సెగ్మెంట్ ఉండే అనమాట. ఇది చాలా మంచి బ్రాల్ ఉండే అనమాట. అండ్ ఆ బాచ్ అనేది ఎందుకో ఏమో మన డబ్ల్యూడబ్ల్యూ కావాలని చూపిస్తుందేమో అని అనిపించింది. అంటే స్పియర్ కొడుతున్నప్పుడు ఆ బాచ్ ఏదో కావాలని జరిగినట్టు నాకు అనిపించింది అనమాట. అండ్ అంతేకాదు కొంచెం సేపు తర్వాత, అంటే ఇప్పుడే కవర్ చేస్తున్నాను బట్ మన కొంచెం సేపు తర్వాత అంటే బ్యాక్ స్టేజ్ మన జిమీ ఊసో జే ఊసో కనిపించింది అనమాట. మన జిమీ ఊసో ఏమన్నారంటే, చూడు జే ఊసో నువ్వు గుంథర్కి ఓడిపియలేవు, అర్థమవుతుందా అనగానే మన జే ఊసో కోపం వచ్చింది. బట్ మన జిమీ ఊసో ఏమన్నారంటే, చూడు నువ్వు ఈ టైప్లో ఉంటే ఓడిపియలేవు, మాకు ఓల్డ్ జే ఊసో కావాలనే మాట, మాకు కిరాక్ జే ఊసో కావాలి అండ్ ఆ జే ఊసోని ఓడిపియగలడు అంటే మన గుంథర్కి అర్థమవుతుందని చెప్పిండు జిమీ ఊసో. అండ్ దాని తర్వాత మన గుంథర్ అక్కడికి వెళ్తుంటాడు అనమాట. సో గుంథర్కి వెళ్ళి ఛాలెంజ్ చేసిండు మన జిమీ ఊసో, నెక్స్ట్ వీక్ మనం ఫైట్ చేద్దామని చెప్పిండు అనమాట. అండ్ అప్పుడు మన గుంథర్ ఎక్రియంగానే జిమీ ఊసో గుంజి ఒక్క జబర్దస్త్ స్లాప్ ఇచ్చి పడేసినారన్నమాట మన గుంథర్కి. అయినా మన గుంథర్ నవ్వినారంటే ఇక మన జిమీ ఊసో కొంచెం డేంజర్లో ఉన్నట్టే అనమాట. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా బ్రాల్ అంటే ఇలా చిన్న సెగ్మెంట్ అయిపోయింది అనమాట. అండ్ దాని తర్వాత మనకి మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి మన లైరా వర్సెస్ రఖేల్ రోడ్రిగస్ మధ్యలో. సో ఈ మ్యాచ్ బి కొంచెం బాగానే ఉండే అండ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండేది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మన రోల్ అప్ ద్వారా మన లైరా గెలిచి అనమాట. అండ్ దాని తర్వాత ఎన్ఐలు అటాక్ చేస్తుంటారు, లీ మోర్గాన్ అంటే ఇలా అటాక్ చేస్తుంటారు అనమాట లైరా పైన. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన బేలీది. సో మన బేలీ వచ్చి కాపాడింది మన లైరా, చిన్న బ్రాల్ చూడకే అనమాట. మన బేలీ వచ్చి కాపాడింది, చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన బేలీ అండ్ లైరాది ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ద న్యూ డే ఒక సెగ్మెంట్ చూడడానికి క్రౌడ్లోకి వెళ్ళి అండ్ ఆ సెగ్మెంట్లో మన ద న్యూ డే ఏమేమి చెప్పినారంటే, ఇప్పుడు ఈ రెసల్మేనియాలో మేము యాజ్ ఎ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ రింగ్ బయట అడుగు పెడతామన్నమాట. మేము ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోతాము అండ్ మేము అంటే మీరందరూ మమ్మల్ని థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేము మళ్ళొకసారి ఈ ట్యాగ్ టీమ్ డివిజన్కి కాపాడుకు వచ్చినామన్నమాట. అండ్ అంతేకాదు దాని తర్వాత మీరందరూ మోకాల పైన కూర్చొని ఇట్లా చేయి పైకి లేపి మీరు దేవునికి థ్యాంక్స్ చెప్తారన్నమాట. ఈ టైప్లో మన ద న్యూ డే అక్కడ ఉన్న ఫ్యాన్స్కి అక్కడ ఉన్న పిల్లలకి కొంచెం ఎక్కిచ్చినారనమాట. అండ్ ఇక్కడ ద న్యూ డే సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ వచ్చి అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారన్నమాట. అంటే మన ఇయో స్కై అంటే ఇక్కడ వచ్చిన కాంట్రాక్ట్ సైనింగ్ చూడడానికి బాస్ అంటే అదే గడబడ అనమాట. లైక్ అంటే ఎవ్రీ వీక్ అది చూపిస్తున్నారు కాంట్రాక్ట్ సైనింగ్ టైప్. అంటే మన ఇయో స్కై వస్తుంది, మన బియాంకా బెయిలర్ వచ్చింది అనమాట. ఇలా మధ్యలో వచ్చిన కాంట్రాక్ట్ సైన్ జరిగింది, అంటే జరగలేదు కాంట్రాక్ట్ సైన్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. అక్కడ మన రియా రిప్లీ వచ్చింది. రియా రిప్లీ నాకు టైటిల్ అంటే అవకాశం కావాలని చెప్పింది అనమాట. మన బియాంకా ఏమని చెప్పండి, అవకాశం కావాలి అంతే కదా. రెసల్మేనియాలో నేను యూఎస్ఐకి ఓడిపించి ఛాంపియన్ అయిపోతాను, దాని తర్వాత నువ్వు నాతో రీమ్యాచ్లో ఫైట్ చేయొచ్చని మన బియాంకా కొంచెం ఎక్కిరిచ్చింది అనమాట. చిన్న బ్రాల్ జరుగుతుండే ఇక్కడ. సో అప్పుడే మన ఆడమ్ పియర్స్ ఏమన్నా సాలిగా ఎక్కువైపోతుంది మీ అందరిది, రియా రిప్లీ నీకు రీమ్యాచ్ కావాలి కదా, సరే ఒక పని చేద్దాం, నెక్స్ట్ వీక్ నేను నీకు రీమ్యాచ్ ఇస్తున్నాను, నెక్స్ట్ వీక్ నువ్వు ఫైట్ చేయ రీమ్యాచ్లో. అండ్ వీళ్ళు ఎవరు గెలుస్తారు అంటే యూఎస్ఐ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ అనమాట. అండ్ ఎవరు గెలుస్తారో వాళ్ళు బియాంకాతో ఫైట్ చేస్తారు అనమాట మన రెసల్మేనియాలో అని ఈ టైప్లో మన ఆడమ్ పియర్స్ అనౌన్స్మెంట్ చేసినారు. దాని తర్వాత మనకి ఇలా మధ్యలో ఫైనల్లీ బ్రాల్ ఒక చిన్న బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అండ్ చిన్న బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే, అప్పర్ హ్యాండ్ ఒక లెక్కలో చూస్తే మన యూఎస్ స్కైది ఉండేది అనమాట. ఎందుకంటే యూఎస్ స్కై ఇద్దరికి బాగానే ఇచ్చి పడేసింది, బట్ లాస్ట్లో మన బియాంకా యూఎస్ స్కైకి లేపి మన రియా రిప్లీ పైన ఎత్తేసింది అనమాట. సో అందుకనే మన బియాంకా అయితే లాస్ట్లో అప్పర్ హ్యాండ్ అయిపోయింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా చిన్న సెగ్మెంట్ అయిపోయింది బాస్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ మన డ్రాగన్ లీ వర్సెస్ చాట్ గేబుల్. అంటే చాట్ గేబుల్ కావాలని వేరే పేరు పెట్టుకొని వేరే మీతో వచ్చినారనమాట. సో అక్కడ చాట్ గేబుల్ వర్సెస్ డ్రాగన్ లీ మధ్యలో వచ్చిన మ్యాచ్ జరిగింది. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన చాట్ గేబుల్.
సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్. సో ఫ్యాన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాలా మంచిగా చీర్ వేసినారు సీఎం పంక్ కోసం. సో అప్పుడే మన సీఎం పంక్ రింగ్లో వచ్చి ఏమి చెప్పినా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది, ఇక్కడ రాలో లైవ్ వచ్చి చాలా మంచిగా అనిపిస్తుంది చెప్పిన. సో ఫ్యాన్స్ మరొకసారి చీర్ వేసినారు అండ్ దాని తర్వాత సీఎం పంక్ చెప్పినారు. నేను ఇక్కడ వచ్చి నా ఫ్రెండ్స్ అందరితో కలిసి నేను చాలా హ్యాపీ ఉన్నాను అని నేను చెప్దాం అనుకున్నాను, కానీ నిజం చెప్పాలంటే నా మూడ్ అంత బాగాలేదన్నమాట. ఎందుకు ఏమో మీకు తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చాలా అలసి ఉన్నాను, ఎందుకంటే నేను చాలా ట్రావెల్ చేస్తాను 2 days నుంచి నేను చక్కగా పండుకోలేదన్నమాట. అండ్ ఇప్పుడు రసల్ మేనియా గురించి మాట్లాడితే రసల్ మేనియాలో ఆల్రెడీ నా మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. చాలా జబర్దస్త్ గ్రాఫిక్ ఉంది, చాలా జబర్దస్త్ ఉంది ఆ మ్యాచ్ కార్డ్ అని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ అంతేకాదు సీఎం పంక్ ఏమన్నారు అంటే అసలు నాకు ఏమి కావాలో అది నాకు దొరకలేదన్నమాట. అండ్ మేబీ దొరకచ్చు అని ఈ టైప్ చెప్పినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే చూడండి నేను రాయల్ రంబల్ గెలిచి నాకు ఏం కావాలో అది సంపాదించాలని అనుకున్నాను, బట్ నేను అంటే అక్కడ చాలా గడబడైపోయింది అనమాట. రాయల్ రంబల్లో ఎలిమినేషన్ చేంబర్ గెలుద్దాం అనుకున్నాను, బట్ అక్కడ గడబడైపోయింది అనమాట. ఇప్పుడు నేను చిన్న పిల్లలతో పనిచేస్తాను టైం వచ్చాయన్నమాట. అండ్ ఒక పిల్లోడు ఇంకొకరు కాదు మన సెత్ రాలెన్స్ కావాలని నాకు ఎలిమినేషన్ చేంబర్లో అంటే నాకు మోసం చేసిండు అనమాట, నా పైన అటాక్ చేసిండు అండ్ నా దారి మధ్యలో వచ్చేసిండు అనమాట. అండ్ నిజం చెప్పాలంటే ఇద్దరు నా దారి మధ్యలో వస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను దీనికి చాలా పర్సనల్ తీసుకోవాలి కదా, బిజినెస్లో ఆలోచించాలా, ఎందుకంటే వీళ్ళు చాలా అంటే చాలా పర్సనల్ అయిపోతున్నాడు అనమాట. సెత్ రాలెన్స్ ఇంత ఎందుకు పర్సనల్ తీసుకుంటాడు అంటే సెత్ రాలెన్స్ ఏడుస్తున్నాడు కదా, అంటే వచ్చినప్పటి నుంచి నన్ను చూసి ఏడుస్తున్నాడు సెత్ రాలెన్స్. అండ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే నేను ఇక్కడ ఒకటి ఎక్నాలజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ చాలా పర్సనల్ తీసుకుంటున్నాడు, అంటే మా మధ్యలో ఏం జరుగుతుందో దాన్ని కొంచెం పర్సనల్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే రోమన్ రేన్స్కి తెలుసు, రోమన్ రేన్స్కి కనిపిస్తుంది. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ దగ్గర ఉన్న వాయిస్ మ్యాన్ రోమన్ రేన్స్ వాయిస్ మ్యానే కాదనమాట. అంటే ఓన్లీ రోమన్కి కాదు, అంటే ఇంతకుముందు మన సీఎం పంక్కి మేనేజ్ చేసినాడు కదా పాల్ హేమన్. సో దానికి అక్కడ ఇండైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ అనుకోవచ్చు, ఎందుకంటే రోమన్ వాయిస్ మ్యాన్ ఓన్లీ నీ వాయిస్ మ్యానే కాదని చెప్పారు. సో చాలా డైరెక్ట్గా అక్కడ మెన్షన్ చేసినారనమాట మన సీఎం పంక్. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే చూడండి వీళ్ళైతే చాలా పర్సనల్ తీసుకుంటున్నారు, బట్ ఎంతైనా సరే ఇది నా కోసం ఒక బిజినెస్. అండ్ బిజినెస్ గురించి మాట్లాడితే ఈ స్పాక్ డౌన్ అంటే ఈ వారం స్పాక్ డౌన్లో మా మధ్యలో ఒక కాంట్రాక్ట్ సైనింగ్ ఉందని చెప్పినారు. ఎస్ కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ ఉందంట. సో అప్పుడే ఫ్యాన్స్ బూ చేసినారు. సో అప్పుడే సీఎం పంక్ ఏమన్నారంటే మీరు ఎందుకు బూ చేస్తున్నారు అంటే ఆ కాంట్రాక్ట్ సైనింగ్ ఇక్కడ ఈ ఎరీనాలో కంటే ఇక్కడ జరిగితే మంచిగా ఉంటుండే కదా అని చెప్పినారు. సో అందుకే నేను వచ్చిన అని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ చూడు రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలెన్స్ మీరైతే ఇక రాలేదు, బట్ నేను మీకోసము ఈ స్పాక్ డౌన్లో వస్తానన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇద్దరు నన్ను ఓడిపోయలేరు అన్నమాట. అంటే మీరు ఒకవేళ ఓడిపించినా మీరు ఒక హెల్ప్ తీసుకొని ఓడిపించినారు, బట్ సింగిల్గా మీరు నాకు ఓడిపోయలేరు. అండ్ నేను మీకు తీసుకొచ్చినాను ఈ బిజినెస్లో, అండ్ నేనే మీకు ఈ బిజినెస్ బయట పంపిస్తున్నాను ఈ టైప్లో సీఎం పంక్ చెప్పినారు. అండ్ నేను నిన్న చెప్పినాను రోమన్ రేన్స్ సీఎం పంక్ తీసుకురాలేదు, సెత్ రాలెన్స్ తీసుకొచ్చిన ద షీల్డ్ ఐడియా మన సీఎం పంక్ ఉండే అనమాట. అండ్ దాంట్లో సెత్ రాలెన్స్ అండ్ డీన్ ఆంబర్స్ ఉండే, బట్ రోమన్ రేన్స్ లేకుండే. రోమన్ రేన్స్కి వద్దని చెప్పినారు సీఎం పంక్, బట్ అక్కడ ట్రిపుల్ హెచ్ రోమన్ రేన్స్కి షీల్డ్లో యాడ్ చేసినారు అనమాట. అండ్ నేను ఆల్రెడీ నిన్ననే మన అంటే సీఎం పంక్ హీల్ టర్న్ పైన ఒక సపరేట్గా వీడియో అంటే సపరేట్ అంటే దాంట్లో అప్డేట్స్ ఉన్నాయి, బట్ దాంట్లో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. కావాలంటే మీరు ఆ వీడియో లాస్ట్లో చూడొచ్చు. సో ఇక మనము డైరెక్ట్గా మన మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడదాం. మనకి మెయిన్ ఈవెంట్లో బ్రామ్ బ్రేకర్ వర్సెస్ పెంటా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. ఈ మ్యాచ్ బాగుండే, బట్ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ డామినిక్ ఖాలిడ్ అంటే ఇంటర్వ్యూ చేస్తారనమాట. అండ్ అంతగా మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది, ఎందుకంటే వాళ్ళు బ్రామ్ బ్రేకర్ పైన అటాక్ చేసినారు. మన ఫిన్ బ్యాలర్ వచ్చేసినారు, స్టీల్ చైర్తో అటాక్ చేసినారు బ్రామ్ బ్రేకర్ పైన. అండ్ ఆ స్టీల్ చైర్ డామినిక్ ఇచ్చేసినారు. డామినిక్ ఆ స్టీల్ చైర్ పెంటాకి ఇచ్చినప్పుడు మన పెంటా ఏం చేసినారు అంటే డామినిక్ పైనే అటాక్ చేసినారు. ఎందుకంటే 2 వారాల నుంచి మన డామినిక్ పెంటాకి మన జడ్జ్మెంట్ డేలో తీసుకోవాలని ట్రై చేస్తున్నారు, బట్ మన పెంటా అంటే ఒక టైప్లో ఆన్సర్ ఇచ్చేసినారు. డామినిక్ పైన అటాక్ చేసినారు. సో అప్పుడే వాళ్ళు పెంటా పైన అటాక్ చేసినారు అనమాట. సో నిజంగా ఇది కొంచెం షాకింగ్ ఉండే, అంటే ఎండింగ్ కొంచెం షాకింగ్ వేలేలు ఎండ్ చేయడానికి ట్రై చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు మన రా అయితే అయిపోయింది. అండ్ ఇందాక చెప్పినా కదా నేను నిన్ననే మన సీఎం పంక్ హీల్టన్ మన ద రాక్ బీటర్ జాన్సన్ అంటే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. కావాలంటే మీరు ఆ వీడియోకి మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్లో కనిపిస్తుంది అనమాట పైన. సో మీరు ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో వస్తే మన నిన్నటిది ఆ వీడియోకి మీరు చూడండి, మీ మనసులో ఉన్న కొన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని ప్రెస్ చేయడం మర్చిపోకుండా. ఓకే, ఎందుకంటే మీరు గంటకి ప్రెస్ చేస్తేనే ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.